దేశంలో పొలిటీషియన్స్ ఇద్దరంటే ఎక్కువగా భయపడేవాళ్ళు. మొదటిది దేవుడైతే, రెండవది టిఎన్ శేషన్. హాయ్, దిస్ ఇస్ విజయన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రద్ధ మీడియా. టిఎన్ శేషన్ గారి పేరు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాను అనేది కొద్ది నిమిషాలు మీకు చెప్తాను. గత 2 నెలలుగా మన దేశ రాజకీయాల్లో ఇద్దరు పేర్లు విపరీతంగా వినపడుతున్నాయి. మొదటిది రాహుల్ గాంధీ గారు అయితే, రెండోది జ్ఞానేష్ కుమార్ గారు. రీజన్ SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇన్ సింపుల్ టర్మ్స్, ఓటర్ లిస్ట్ ప్రక్షాళన. సో ఇన్ ప్రిన్సిపల్ దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్న ముందు ఓటర్ లిస్ట్ ప్రక్షాళన జరిగి తీరాలి. ఎవరు ఉన్నారు, ఎవరి పేరు తీసేశారు అనేది అందరికి తెలియాలి. సో ఇన్ విచ్ కేస్ అందరికీ ఓటు హక్కు వస్తుంది అన్నది ప్రధాన ఉద్దేశం. ఉద్దేశం మంచిదైనా ఆచరణ కనుక సరిగ్గా లేకపోతే ఎనీ లాజిక్ ఆర్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దట్ యు టేక్ విల్ బి డిఫీటెడ్. ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. There are some fundamental questions that we all have on the election commission and modus operandi. వాళ్ళు తీసుకున్న ఉద్దేశాలు, as I said, ఎంత మంచి అయినా సరే ఆచరిస్తున్న విధానాలు మాత్రం ఖచ్చితంగా అనేక సందేహాలకు తావిస్తుంది. So when I said there are fundamental questions, the first thing that I was questioning myself is 2023 వరకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఎన్నిక ప్రక్రియ ఒకలాగుంటే 2023 తర్వాత మరోలాగా అయింది. సో హౌ ఇట్ యూస్ టు బి. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అపోజిషన్ లీడర్. 2023 నుంచి ఈ ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు తీసేశారు. సో ఇట్స్ ఓన్లీ మోడీ, అమిత్ షా అండ్ రాహుల్ గాంధీ గారు. సో ఈ ముగ్గురు యొక్క ప్రక్రియలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ జ్ఞానేష్ కుమార్ గారు. బట్ దెన్ రాహుల్ గాంధీ గారు అప్పుడు తీవ్రంగా అపోజ్ చేశారు సెలక్షన్ లో జ్ఞానేష్ కుమార్ గారి పేరుని. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. అన్ఫార్చునేట్లీ కేసు కొట్టేశారు. సో జ్ఞానేష్ కుమార్ గారు సెలెక్ట్ అయ్యారు. సో ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ద వెరీ ఐడియా ఇస్ బీన్ వెరీ కన్ఫ్యూజింగ్, వెరీ ట్రాన్స్పరెన్సీ లేదని అంటారు. ఎందుకంటే 2/3 మెజారిటీ ఆబ్వియస్లీ మీకు ఉన్నప్పుడు మీరు అనుకున్న క్యాండిడేట్ గెలుస్తాడు. సో దిర్ ఇస్ నో వే దట్ రాహుల్ గాంధీ కెన్ విన్ దిస్ బ్యాటిల్. ఒకవేళ ఆ పర్టికులర్ క్యాండిడేట్ మీద ఎటువంటి సెలక్షన్ ఇష్యూస్ ఉన్నా సరే. అండ్ ఒకసారి బీహార్ ఎలక్షన్స్ ముందు SIR ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎప్పుడైతే 65 లక్షల మంది ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేశారన్న తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అయ్యేంత వరకు ఆ లిస్ట్ అనేది బయట ఎందుకు రాలేదు? సో వై డస్ సుప్రీం కోర్ట్ హాస్ టు ఇంటర్వ్యూన్ అండ్ సే దట్ మీరు ఆ ఓటర్ లిస్ట్ బయట ఎందుకు పెట్టలేదు, అసలు పేర్లు ఎవరికి తీశారు, అండ్ వాట్ గ్రౌండ్స్ డిడ్ యూ రిమూవ్ దోస్ నేమ్స్ అనేది. దెన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ విత్ ద లిస్ట్, పబ్లిష్డ్ ఇట్ within perhaps 7 or perhaps 9 days. And on whose orders or what was the rationale behind మీకున్న ఐడెంటిటీ ప్రూఫ్స్ నుంచి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు తీయటం అనేది పరమ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లండర్ డెసిషన్స్ అనేది సుప్రీం కోర్ట్ నోటిఫికేషన్ అయిన తర్వాత అగైన్ దే హావ్ టు కరెక్ట్ బ్యాక్ అండ్ సే ఓకే దే ఇంక్లూడెడ్ అగైన్ ఓటర్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. Another thing that is all being confusing and very concerning is మీరు ఈ SIR ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ఒక టైం లైన్ సెట్ చేసుకుంటారు. టైం లైన్ అంటే ఎలక్షన్ కి ఒక టైం పీరియడ్ ముందు. లాస్ట్ మినిట్ వరకు మీరు ప్రతిపక్షాలకు కానీ లేదా మీ అపోనెంట్స్ కానీ లిస్ట్ ఇవ్వడం అనేది ఎందుకు జరగట్లేదు? సో దట్ దెర్ ఇస్ అన్ యాంపుల్ టైమ్ ఫర్ ఎవ్రీవన్ టు క్రాస్ చెక్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్, ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలకి, then they can come back and clear all those doubts. చివరి నిమిషం వరకు మీరు ఆ ఓటర్ లిస్ట్ యొక్క డేటాని ఎందుకని మీరు పబ్లిష్ చేయట్లేదు? అండ్ దేర్ ఇస్ నో ఆన్సర్. సో ఫండమెంటల్ గా మీరు ఎంచుకున్న మార్గమే తక్కువ అయితే ఉద్దేశం ఎంత మంచిదైనా దేర్ ఇస్ నో యూస్. అండ్ జ్ఞానేష్ కుమార్ గారు మల్టిపుల్ టైమ్స్ ఈస్ బీన్ డిఫెండింగ్ ఆన్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ అబౌట్ ద డెసిషన్స్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇస్ బీన్ టేకింగ్. బై అండ్ లార్జ్ ప్రతి డెసిషన్ కూడా సుప్రీం కోర్టులో కొట్టివేయబడింది. అండ్ అగైన్ హ్యావ్ టు కరెక్ట్ ఆల్ దోస్ డెసిషన్స్. టు సమ్ ఇట్ అప్, అది కే ఫైల్స్ కావచ్చు, ఇంకేదైనా ఫైల్స్ కావచ్చు, ఇవాళ బ్రెజిల్ మోడల్ అవ్వచ్చు, రేపు అమెరికన్ మోడల్ అవ్వచ్చు, ప్రశ్న అది కాదు. 51 కోట్ల మంది ఓటర్ లిస్ట్ ని ఫుల్ ప్రూఫ్ గా చేయడం అనేది దాదాపు అసాధ్యమే. లెట్స్ బి వెరీ క్లియర్, దే విల్ బి ఇష్యూస్, బట్ ఇస్ ద EC కమిషన్ is willing to accept these mistakes and get close to getting perfection? Adi asadyame. But do you think democracy will win? As I said at the beginning of the video, we definitely missed TN session. Thank you.